అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మీరు ప్రతిరోజు ఉదయాన్నే పడిగడుపున ఈ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల శరీరానికి రోజంతా కావాల్సిన శక్తి లభిస్తుంది. అలాగే శరీరం ముడతలు లేకుండా కాంతివంతంగా కనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి డైలీ పడిగడుపున ఈ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అనేది తీసుకోండి. రిజల్ట్ అనేది మీకు తప్పకుండా కనిపిస్తుంది. ఓకే, ఇంకా లేట్ చేయకుండా క్యారెట్ బీట్రూట్ జ్యూస్ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా క్యారెట్ బీట్రూట్ను శుభ్రంగా వాటర్తో క్లీన్ కడిగేసి పైన పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిని ఇప్పుడు మనం బ్లెండర్ లేదా మిక్సీ జార్లోకి క్యారెట్ బీట్రూట్ మరియు కొంచెం చూడండి, కొంచెం అంటే కొంచెం ఈ విధంగా అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ అల్లం ముక్కలు కూడా మిక్సీ జార్లోకి వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. మీకు బ్లెండర్ అందుబాటులో ఉంటే, ఏది అందుబాటులో ఉంటే అది బ్లెండర్ లేదా మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బీట్రూట్ ముక్కలు మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకోండి. ఆ తర్వాత మనం ఈ విధంగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ అల్లం ముక్కలు కూడా వీటిని వేసుకొని ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేయాలి. ఆ తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్టులా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత వేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు 3-4 రౌండ్స్ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకాస్త వాటర్ యాడ్ చేసి మళ్ళీ 1-2 రౌండ్స్ గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసిన తర్వాత మనకు ఈ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అనేది చిక్కగా ఉంటే మనం ఇంకాస్త వాటర్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంకొక టీ గ్లాస్ అన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి స్పూన్తో అంతా కలిసేలా కలుపుకోండి. ఆ తర్వాత ఇప్పుడు మీరు ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని పక్కన పెట్టుకోండి. బౌల్ తీసుకున్న తర్వాత మీరు ఈ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ని, ఈ మిశ్రమాన్ని ఒక శుభ్రమైన కాటన్ క్లాత్ లేదా వడకట్టే జల్లెడ సహాయంతో రసాన్ని వేరు చేయాలి. ఈ విధంగా మీరు జల్లెడలో క్యారెట్ బీట్రూట్ జ్యూస్ని వేసుకొని రసాన్ని వేరు చేయండి. ఈ విధంగా జ్యూస్ అనేది సపరేట్ చేసిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ వేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ వరకు తేనెను యాడ్ చేసుకోండి. ఈ రెండు మిశ్రమాలు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలా కలుపుకోండి. కలిపేసుకున్న తర్వాత ఈ బీట్రూట్ క్యారెట్ జ్యూస్లో నిమ్మరసం, తేనె కలిపిన తర్వాత మీరు చల్లగా అయినా తాగొచ్చు లేదా సాధారణంగా అయినా తాగొచ్చు. ఈ బీట్రూట్ జ్యూస్లో ఐరన్ పుష్కలంగా ఉండడం వల్ల శరీరంలో రక్తం పెరుగుతుంది. ఈ మిశ్రమం డైలీ తాగడం వల్ల చర్మం కాంతివంతంగా అలాగే ముడతలు అనేది లేకుండా ఉంటుంది. స్కిన్ పరంగా క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అనేది చాలా యూజ్ అవుతుంది. మీరు ట్రై చేయండి. ఓకే, ఫైనల్గా మనకు క్యారెట్ బీట్రూట్ హెల్తీ జ్యూస్ రెడీ. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి ఈ జ్యూస్ అనేది మీరు తప్పకుండా ట్రై చేయండి. మీ స్కిన్ మాత్రం దీన్ని డైలీ తీసుకోవడం వల్ల మీ స్కిన్ మాత్రం చాలా చేంజ్ అవుతుంది. తప్పకుండా ఈ జ్యూస్ అనేది డైలీ తీసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. ఈ జ్యూస్ మీకు వర్కౌట్ అవుతే ఇది మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.